బీబీ జోడీ సీజన్ 2లో 2 అద్భుతాల గురించి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. రివాన్ జోడీ ఎప్పుడు ఎలిమినేట్ అవుతారు, కొంచెం ఓవర్ టాకటివ్‌గా ఉన్నారని. అండ్ రెండో అద్భుతం కళ్యాణ్ వాళ్ళ జోడీ ఎప్పుడు వస్తార్రా నాయనా వైల్డ్ కార్డ్‌గా అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది కోరుకుంటున్నారు బీబీ జోడీ సీజన్ 2 చూసేవాళ్ళు. ఇది ఎంతమందికి కోరికగా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో ఆ కోరికలు తీరే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ టైం అయితే రానే వచ్చేసింది. సో అది ఎలా తీరుతుంది, ఎలా వస్తున్నారు, ఏంటి ఆ కోరికల గురించి చెప్పాను. సో తీరుతుంది అంటున్నాను. సో వస్తున్నారా లేదా, వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారా లేదా అనే దాని గురించి ఈ వీడియో ఉండబోతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హైప్ ఆప్షన్ మాత్రం ఇస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో అందరికీ నమస్కారం అండి. మీకు అందరికీ చెప్పినట్టుగా సో రివాన్ జోడీ ఎలిమినేట్ కావాలని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే నేను కళ్యాణ్ జోడీ వైల్డ్ కార్డ్ లాస్ట్లో చెప్తానండి. సో ఎవరైనా వైల్డ్ కార్డ్ కళ్యాణ్ రావాలని మీరు అనుకుంటున్నట్టయితే లాస్ట్ వరకు వెయిట్ చేసి చూడండి. సో ఫస్ట్ అయితే ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. సో చాలా రోజుల నుంచి రివాన్ వాళ్ళ జోడీ ఎలిమినేట్ కావాలని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకనంటే పర్ఫార్మెన్స్ బేస్గా అస్సలు లేదు. ఓన్లీ టాకిటివ్గానే ఉన్నారు కానీ ఎట్లాంటి పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద ఇవ్వడం లేదు. వాళ్ళ మాస్టర్ని అంటే నిందించడం తప్ప వాళ్ళు ఇంతవరకు ఏం చేసినట్టుగా ఎవరికి కూడా అనిపించలేదు. నాకు కూడా అలాగే అనిపించింది. పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నాకు నచ్చలేదు అంటే అది ఎట్లా అయినా వరస్ట్ కంటెస్టెంట్గా మారుతుంది కానీ ద బెస్ట్ అనిపించుకోదండి. నీకు నచ్చకపోతే ఆన్ ద స్పాట్ చెప్పేయాలి, నాకు వేరే స్టెప్స్ పెట్టండి మాస్టర్ అంటే వాళ్ళు ఎందుకు పెట్టరు. సో అట్లాంటి విషయాలు చేయకుండా ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నాకు మాస్టర్ చేయించలేదు అంటే రీతు గారిది లిటిల్ బిట్ రాంగ్ ఉంది. అండ్ 2-3 వీక్స్గా వాళ్ళు ఎట్లాంటి పర్ఫార్మెన్స్ లేదు. ఒకసారేమో జడ్జెస్ సేవ్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఫేస్ ఆఫ్కి వెళ్ళిన తర్వాత జడ్జెస్ సేవ్ చేయడం వల్ల వాళ్ళు రావడం జరిగింది. వచ్చిన 4 వారాలు కూడా వాళ్ళే డౌన్లో ఉన్నారు కానీ ప్రతి వారం కూడా ఫేస్ ఆఫ్కి వెళ్ళారు కానీ ఎప్పుడూ కూడా ద బెస్ట్ అనిపించింది లేనే లేదు. సో అట్లా చాలామందికి అసలు నచ్చలేదు రివాన్ జోడీ. ఇంతకుముందు వైల్డ్ కార్డ్గా రావాలి అనుకున్న జనాలే లాస్ట్కి వచ్చిన తర్వాత అబ్బా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా, డెమాన్ పవన్ అసలు షోలో ఉన్నట్టు కూడా ఎవరికీ తెలియకుండా అయిపోయింది. కొంచెం రీతు చౌదరి గారు వాళ్ళ పక్క వాళ్ళ పర్ఫార్మెన్స్ చేస్తుంటే వాళ్ళ మార్క్స్ కానీ అవి ఇవి చెప్పేటప్పుడు, వాళ్ళ నెగిటివ్స్ చెప్పేటప్పుడు కొంచెం ఓవర్గా అవుతున్నప్పుడు కొంచెం రీతు గారు కనబడుతున్నారు కానీ అసలు డెమాన్ పవన్ ఎక్కడా కూడా షోలో కనిపించడం లేదు యాక్చువల్గా. సో షోలో కనిపించినప్పుడు వాళ్ళ వల్ల అంత యూజ్ ఏం లేదు. డెఫినెట్లీ రీతు వచ్చిన తర్వాత టీఆర్పీ రేటింగ్స్ చాలా పెరిగాయి. బట్ ఏంటి అంటే డ్యాన్స్ కూడా ఉంటే బాగుంటుంది. డ్యాన్స్ షోలో ఓన్లీ మాటలే ఉంటాయి, డ్యాన్స్ లేకపోతే అసలు ఎట్లాంటి ఫేర్ అని కూడా అనిపించదు. సో చాలామంది అనుకుంటున్నారు ఈ వారం కూడా వాళ్ళు ఫేస్ ఆఫ్కి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ ఈరోజు సాటర్డే రోజు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు. సండే రోజు ఫేస్ ఆఫ్కి వెళ్ళి సండే రోజు అయితే వాళ్ళు ఎలిమినేట్ కాబోతున్నారు. సో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది సాడ్గా ఉన్నారు, రివాన్ జోడీ ఎలిమినేట్ అవ్వాలి అని ఎంతమంది అనుకున్నారు, చాలామంది అనుకున్నారని అనుకుంటున్నాను. సో వాళ్ళ గురించి కారణాలు అంటే ఏమో లేవండి. కారణాలు వాళ్ళు పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదు. సో దానివల్లే ఎలిమినేట్ అయ్యారు కానీ ఎట్లాంటి అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది చెప్పను. ఎందుకంటే చేసిన 4 పర్ఫార్మెన్స్లు కూడా చాలా స్లో డౌన్గానే ఉన్నాయి కానీ ఎట్లాంటి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ విషయానికి వస్తే వైల్డ్ కార్డ్ గురించి చెప్పాను కదా. సో నెక్స్ట్ ఈ వారం కాకుండా నెక్స్ట్ వారం కళ్యాణ్ అయితే బీబీ జోడీ సీజన్ 2లోకి రాబోతున్నాడు. సో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బట్ ఇక్కడ ఏంటి అంటే ట్విస్ట్, బీబీ జోడీ వాళ్ళు నిజంగా చాలా తెలివి కల్లోళ్ళండి. టీఆర్పీ రేటింగ్స్ కోసం అసలు వాట్ ఏ నాలెడ్జ్ అనిపించింది నాకైతే తనని డైరెక్ట్గా ఒక కంటెస్టెంట్గా తీసుకురాకుండా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి తనుజ గారు నిజంగానే కొంచెం ఫీల్ అవుతున్నారు కాబట్టి ఎందుకంటే విన్నర్ కాలేదు, రన్నర్గానే మిగిలిపోయారు కాబట్టి వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ అంత బాగా అవుట్పుట్ రాకపోయేసరికి తనుజ గారు అయితే బీబీ జోడీకి రాను అనేసి 100% చెప్పేశారంటండి. ఇంతవరకు కూడా వస్తారు అనేమో కొంచెం ఛాన్స్ ఉండేది అనుకున్నాం కానీ ఇప్పుడైతే అస్సలు లేదండి. 100% తనుజ గారు అయితే రావడం లేదు. సో ఉన్న కళ్యాణ్కి ఎవరి జోడీని ఇచ్చినా కూడా అది అస్సలు సెట్ కాదు, మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. సో ఒక తనుజ కళ్యాణ్ వస్తేనే అది నిజంగా చాలా బాగా హిట్ అవుతుంది. కాబట్టి తనుజ లేనప్పుడు కళ్యాణ్ని కూడా వైల్డ్ కార్డ్గా తీసుకోలేరు. కానీ మరి ఎందుకు బీబీ జోడీ సీజన్ 2లోకి వస్తున్నాడు అంటే ఒక గెస్ట్ అపీరెన్స్గా రాబోతున్నాడు. బట్ ఇక్కడ ఏంటి అంటే నాకు అర్థం కానీ ఎందుకు కళ్యాణ్ గారిని మీరు
గెస్ట్గా తీసుకొస్తున్నారు అర్థం కాలేదు. అంటే వాళ్ళందరూ చాలామంది ఉన్నారు కదా, గెస్ట్గా తీసుకొచ్చి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేయబోతున్నాడు బీబీ సీజన్ 2లో. సో ఈ వీక్ కాదండి, నెక్స్ట్ వీక్లో కళ్యాణ్ అయితే వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. బట్ నా క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకు కళ్యాణ్ మాత్రమే వచ్చి గెస్ట్గా ఇవ్వాలి? చాలామంది ఉన్నారు కదా, చాలామంది ప్రమోషన్స్ కూడా వచ్చారు. ప్రమోషన్స్కి వచ్చినప్పుడు కూడా స్పెషల్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడా కూడా లేదు. సో ఎందుకు కళ్యాణ్ని మాత్రమే ఇవ్వాలి అని అంటే, టీఆర్పీ రేటింగ్స్ కోసం అండి. టీఆర్పీ రేటింగ్స్ కోసం బీబీ జోడీ సీజన్ 2 వాళ్ళైతే కళ్యాణ్ని తీసుకురావడం జరుగుతుంది. ఓన్లీ యాజ్ పర్ ద ఒకే ఒక్క పర్ఫార్మెన్స్ అంతే తప్ప మిగతా ఏ పర్ఫార్మెన్స్ కూడా కళ్యాణ్ రాడు. సో ఇది ప్లస్సా మైనసా అంటే కళ్యాణ్కి ప్లస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పేమెంట్ పరంగా పేమెంట్ వస్తుంది, ఫేమ్కి పరంగా ఫేమ్ కూడా వస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైంలో పెద్దగా ఎక్కడ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్గా లేడు కాబట్టి బీబీ జోడీ సీజన్ 2లోకి వస్తే మళ్ళీ స్టార్ మా ఆడియన్స్కి మళ్ళీ ఇంకోసారి దగ్గర అయ్యే అవకాశాలనే, బీబీ ఉత్సవంలో ఇంకా దగ్గర అయ్యే అవకాశాలనే. ఇంకా మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీళ్ళిద్దరూ రావాలనుకుంటున్నారా లేదా? కళ్యాణ్ గెస్ట్ అపీరెన్స్గా వస్తే బాగుంటుందా, లేదంటే వైల్డ్ కార్డ్గా వస్తే బాగుంటుందా? వైల్డ్ కార్డ్గా రావాలి అని ఎంతమంది అనుకుంటున్నారో వైల్డ్ కార్డ్ కళ్యాణ్ అని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తే అంత దూరం వెళ్తుంది. అప్పుడు కళ్యాణ్ కూడా చూసి డెఫినెట్లీ బీబీ జోడీ సీజన్ 2కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీ కామెంట్సే తెలుస్తుంది అంటే కళ్యాణ్ రావాలనుకుంటున్నారా లేదా అనేసి. సో లేదు అంటే లేదు అనే చెప్పండి. కళ్యాణ్ నో వైల్డ్ కార్డ్ కళ్యాణ్ అని కూడా పెట్టండి. సో మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను బీబీ ఉత్సవం గురించి చేస్తాను. సో ఎంతమంది బీబీ ఉత్సవం కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అన్నీ కూడా కామెంట్ చేయండి. మనం మాట్లాడుకుందాం. మీకేమనిపించిందో నాకు చెప్పండి, నాకేమనిపించిందో మీకు చెప్తాను. అంతేగాని ఎట్లాంటి దురుద్దేశాలు వద్దండి మనకు. సో ఈ వీడియో అయితే ఇంతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.